హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. మై నేమ్ ఇస్ దీక్షిత్ చల్లా. ఈ వీడియోలో వచ్చేసి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని కోర్సెస్, ఫుల్ టైమ్ కోర్సెస్ కానీ లేదా డిప్లొమా కోర్సెస్ అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. మెయిన్గా బీఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ ఎంఎఫ్ఏ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ అండ్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సెస్ అండ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఫిల్మ్ డైరెక్షన్ అండ్ అదర్ సర్టిఫికేట్ కోర్సెస్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. టోటల్ సీట్స్ కానీ అండ్ ఎలిజిబిలిటీ కానీ అండ్ అలాగే ట్యూషన్ ఫీ కానీ ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అండ్ అలాగే మీకు తెలియని చాలా కొత్త కోర్సెస్ అయితే ఇందులో ఉన్నాయి. సో సర్టిఫికేట్ కోర్సెస్ కానీ డిప్లొమా కోర్సెస్ కానీ. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మన దగ్గర పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రాస్పెక్టస్ బుక్లెట్ అయితే ఉంది. ఇందులో మనం మెయిన్గా చూడాల్సింది కోర్సెస్ అండ్ కోర్స్ డీటెయిల్స్. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ బిఫోర్ దట్ మనం ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉంది. అదేంటంటే ఈ యూనివర్సిటీలో టోటల్గా 33 సబ్జెక్టులలో 74 కోర్సెస్ అయితే ఉన్నాయంట, 74 ప్రోగ్రామ్స్, 74 సర్టిఫికేట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయంట. అండ్ రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్, డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ యోగా కోర్స్ అయితే యాడ్ చేశారంట. ఇందులో మనకు సంబంధించింది డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్. సో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఫుల్ టైమ్ కోర్స్ ఆర్ డిప్లొమా కోర్స్ ఆర్ సర్టిఫికేట్ కోర్స్ డీటెయిల్స్ కూడా చూద్దాం. సో లెట్స్ స్కిప్ దిస్. గాయస్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో అయితే భాషాభివృద్ధి పీఠం, లలిత కళా పీఠం అండ్ ఇందులో సంగీత, రంగస్థల కళల శాఖ అయితే ఉంది. అండ్ ఇందులోనే పీజీ, డిప్లొమా, ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మన ఆర్ట్కి సంబంధించిన శిల్పం, చిత్రలేఖనం శాఖ అయితే ఉంది. శిల్పం అంటే స్కల్ప్చర్, చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ ఆర్ పెయింటింగ్. బీఎఫ్ఏలో మనకు శిల్పం, చిత్రలేఖనం అండ్ ప్రింట్ మేకింగ్, స్కల్ప్చర్, పెయింటింగ్ అండ్ ప్రింట్ మేకింగ్ ఈ 3 కోర్సెస్ అయితే ఉన్నాయి. బీఎఫ్ఏ తర్వాత నెక్స్ట్ ఎంవీఏ అంటే మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్. మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో కూడా మనకు బీఎఫ్ఏలో ఏ కోర్స్ అయితే ఉన్నాయో ఆ కోర్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నృత్య శాఖ, జానపద కళల శాఖలో మీరు కోర్సెస్ కూడా చూడవచ్చు. అండ్ అలాగే దాని తర్వాత తెలుగు సాహిత్య శాఖ, సంస్కృతి పర్యటన శాఖ, ఇందులో కూడా కోర్సెస్ అయితే మీరు చూడవచ్చు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్ కోర్సెస్ అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ప్రొడక్ట్ డిజైన్, సెకండ్ వన్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ విజువల్ కమ్యూనికేషన్ అండ్ థర్డ్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఇంటీరియర్ డిజైన్. ఈ 3 కోర్సెస్ ఫుల్ టైమ్ కోర్సెస్, అంటే 8 సెమిస్టర్స్ 4 ఇయర్స్ అయితే ఈ కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైన్, డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్, డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైన్ ఈ 4 కోర్సెస్ అయితే డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. సర్టిఫికేట్ ఇన్ ఫండమెంటల్స్ ఆఫ్ యూఐ/యూఎక్స్, సర్టిఫికేట్ ఇన్ డిజిటల్ డ్రాఫ్టింగ్ అండ్ 3D రెండరింగ్, సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఈ సర్టిఫికేట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో స్పెషల్గా ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి కూడా మనకు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ మీరు రిమైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చూడవచ్చు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, జ్యోతిష్య, వాస్తు అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ యోగా ఈ కోర్సెస్ కూడా చూడవచ్చు. వీటి తర్వాత నెక్స్ట్ రాజమండ్రి, శ్రీశైలం, వరంగల్, కూచిపూడి అక్కడి ప్రోగ్రామ్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం కోర్స్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ కోర్సెస్ అండ్ కాల వ్యవధి, టైం, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్ అండ్ ఎలిజిబిలిటీ అయితే చూడవచ్చు. ఫస్ట్ బీఎఫ్ఏలో చూసుకున్నట్టయితే ఇది కాల వ్యవధి టైం వచ్చేసి 4 ఇయర్స్ ప్రోగ్రామ్, టోటల్గా 8 సెమిస్టర్స్ ఉంటాయన్నమాట. అండ్ రెగ్యులర్ వచ్చేసి 30 సీట్స్ అండ్ సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్లో 20 సీట్స్, టోటల్గా 50 సీట్స్ అయితే ఉంటాయి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఆల్రెడీ కోర్సెస్ అయితే చూసినాం కదా, శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్, స్కల్ప్చర్, పెయింటింగ్ అండ్ ప్రింట్ మేకింగ్ ఈ 3 కోర్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ ఇది కూడా ఫుల్ టైమ్ కోర్స్ అండ్ కోర్స్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది, 4 సెమిస్టర్స్. అండ్ టోటల్ సీట్స్ వచ్చేసి 25 రెగ్యులర్ సీట్స్ అండ్ 20 సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్. అండ్ దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి బీఎఫ్ఏ పాస్ అయి ఉండాలి. సో ఎంఎఫ్ఏ చేయాలంటే ఆర్ ఎంవీఏ చేయాలంటే బీఎఫ్ఏ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ ఇది కూడా సేమ్ కోర్సెస్, శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్. అండ్ ఇక్కడ మాస్టర్స్కి ఒక నోట్ అయితే ఇచ్చారు. ఒక్కొక్క విభాగంలో 5 మెంబర్స్ కన్నా తక్కువ ఉన్నట్టయితే ఆ విభాగాన్ని రద్దు చేస్తారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ప్చర్లో కనుక 3 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ 5 కన్నా తక్కువ ఉన్నట్టయితే ఆ స్కల్ప్చర్ ప్రోగ్రామ్ని ఈ ఇయర్ జరపరన్నమాట. అండ్ మీరు ఈ అదర్ కోర్సెస్ గురించి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా డిజైనింగ్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ప్రొడక్ట్ డిజైన్. సో ఈ కోర్స్ వచ్చేసి ఫుల్ టైమ్ కోర్స్ కాబట్టి 4 ఇయర్స్ 8 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో 20 రెగ్యులర్ సీట్స్ అండ్ 40 3+ సీట్స్. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి సేమ్ 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అండ్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ విజువల్ కమ్యూనికేషన్ ఇది కూడా సేమ్ 4 ఇయర్స్, టోటల్గా 60 సీట్స్ అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దెన్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఇంటీరియర్ డిజైన్. సో ఇది కూడా సేమ్ 4 ఇయర్స్, టోటల్ 60 సీట్స్ అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఈ 3 ఫుల్ టైమ్ ప్రోగ్రామ్ టైమ్ అండ్ సీట్స్ అండ్ ఎలిజిబిలిటీ అయితే సేమ్. సో టోటల్గా 4 ఇయర్స్ 8 సెమిస్టర్స్, 20 రెగ్యులర్ సీట్స్ అండ్ 40 సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్. సో టోటల్గా 60 సీట్స్ అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్. దెన్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ అదర్ పీజీ డిప్లొమా కోర్సెస్ గురించి డీటెయిల్స్ కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్లోనే మీకు ఫిలిం డైరెక్షన్ కోర్స్ కూడా ఉంది. సో ఈ కోర్స్ వచ్చేసి 1 ఇయర్ అండ్ టోటల్గా 40 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ టోటల్ 40 సీట్స్ అనేవి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్. అండ్ దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి. నౌ లెట్ us skip to the advanced diploma or certificate courses related to design. ఇప్పుడు మనం అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ ఆర్ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైన్ ఈ కోర్సెస్ చూసినట్టయితే సో దీనికి కూడా టైం వచ్చేసి 2 ఇయర్స్ సేమ్. అండ్ రెండింటికి 20 సీట్స్. అండ్ ఈ రెండింటికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఏదైనా పాస్ అయి ఉండాలి. అండ్ రెండింటికి వచ్చేసి 20 సీట్స్ కదా, సో ఇవి వచ్చేసి రెగ్యులర్ సీట్స్. అండ్ నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ ఇది వచ్చేసి 1 ఇయర్ కోర్స్ అండ్ 20 రెగ్యులర్ సీట్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఎలిజిబిలిటీ వచ్చేసి 10+2 ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైన్ సేమ్ 1 ఇయర్ కోర్స్ అండ్ 20 సీట్స్ అండ్ ఎలిజిబిలిటీ 10+2 ఆర్ ఇంటర్మీడియట్. దెన్ ఇందులోనే యోగా కూడా ఉంది. యోగాలో అయితే టోటల్ 100 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఈ 3 సర్టిఫికేట్ కోర్సెస్ని చూడండి. సర్టిఫికేట్ ఇన్ ఫండమెంటల్స్ ఆఫ్ UI UX, సర్టిఫికేట్ ఇన్ డిజిటల్ డ్రాఫ్టింగ్ అండ్ 3D రెండరింగ్, సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. ఈ మూడింటికి సేమ్ ఉన్నాయి. సో టైం కానీ సీట్స్ కానీ అండ్ ఎలిజిబిలిటీ కానీ. సో ఈ మూడింటికి టైం వచ్చేసి 6 మంత్స్ కోర్స్ అండ్ సీట్స్ వచ్చేసి 20 సీట్స్ అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 10th క్లాస్. సో మీరు ఈ మూడింట్లో ఏ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ అలాగే మీరు కావాలంటే యోగాకి సంబంధించింది కూడా చూడొచ్చు సేమ్. సో గైస్ ఇందులో మీరు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఏ కోర్సెస్ అయినా కానీ సో ఈ పీజీ డిగ్రీ అండ్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఏ కోర్స్ అయినా అప్లై చేయాలంటే మీకు ఇక్కడ వెబ్సైట్ అయితే ఉంది. సో ఈ వెబ్సైట్ నేను అలాగే డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. దెన్ మీరు పరీక్ష కేంద్రాలు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూసుకోవచ్చు. హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడి ఈ ప్లేసెస్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అయితే పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అక్కడ ఉన్నాయి. నౌ ఫీ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ BFA 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ కోర్స్. సో దీనికి ఎంట్రన్స్ వచ్చేసి 200 అండ్ ట్యూషన్ ఫీ 35,000 అండ్ గ్రంథాలయం లైబ్రరీ ఫీజు వచ్చేసి 300 అండ్ మైగ్రేషన్ ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చినట్టయితే సో వాళ్ళకి 200. సో టోటల్గా ఫస్ట్ ఇయర్లో 35,700 అండ్ సెకండ్ ఇయర్లో 8,360 అండ్ థర్డ్ ఇయర్లో 7,600 అండ్ ఫోర్త్ ఇయర్లో 6,900 అండ్ ఇది రెగ్యులర్ సీట్స్ వాళ్ళకి. అండ్ సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్ వాళ్ళకి ఫీ వచ్చేసి 45,000. నెక్స్ట్ MVA మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ కోర్స్ ఫీ డీటెయిల్స్ ఇవి. ప్రవేశ రుజుం అంటే మేబీ ఎంట్రన్స్ ఆర్ ID కార్డ్ ఫీ ఏమో, సో అది వచ్చేసి 200. ట్యూషన్ ఫీజ్ 49,500 అండ్ లైబ్రరీ ఫీ 300 అండ్ మైగ్రేషన్ ఫీజ్ వచ్చేసి 200. టోటల్గా 50,000 అండ్ 200 అండ్ సెకండ్ ఇయర్లో 45,000. సెల్ఫ్ సపోర్టింగ్ ఫీ వచ్చేసి 59,500. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ 4 ఇయర్స్ ఫుల్ టైమ్ కోర్స్ ఫీజ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. డైరెక్ట్గా టోటల్ ఫీజు వచ్చేసి 50,700 అండ్ ఇది ఫస్ట్ ఇయర్లో. ఇక్కడైతే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్లో ఫీ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. అండ్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ సెల్ఫ్ సపోర్టింగ్ ఫీజు వచ్చేసి 60,000. దెన్ పీజీ డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ 1 ఇయర్ కోర్స్కి ఫీ వచ్చేసి 40,000 అండ్ 720. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ అండ్ గ్రాఫిక్ డిజైన్ 1 ఇయర్ కోర్స్కి టోటల్ ఫీ వచ్చేసి 30,000 and 400. దెన్ థర్డ్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ అండ్ గ్రాఫిక్ డిజైన్ 1 ఇయర్ కోర్స్ ఫుల్ టోటల్ ఫీ వచ్చేసి 25,000 and 400. అండ్ దెన్ ఎట్ లాస్ట్ ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ సర్టిఫికేట్ ఇన్ ఫండమెంటల్స్ ఆఫ్ UX, డిజిటల్ డ్రాఫ్టింగ్ అండ్ 3D రెండరింగ్ అండ్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఈ 6 మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ ఫీజు వచ్చేసి 20,000 and 400. దీనిలో నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇంద్రజాలం ఉంది కదా, సో ఇంద్రజాలం అంటే మ్యాజిక్, ఆ కోర్సు కూడా ఉందన్నమాట. నౌ ఎట్ లాస్ట్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ప్రోగ్రామ్స్లో ఏదైనా కోర్స్ అప్లై చేయడానికి ప్రాసెస్ ఎలానో చూద్దాం. సో ఈ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీరు అక్కడ నుండి అయితే అప్లై చేసుకోవచ్చు, లేదా teluguuniversity.ac.in అని టైప్ చేసి సెర్చ్ చేయొచ్చు, ఆర్ pstuset.org అని సెర్చ్ చేసినా మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. గైస్ ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 1 month అయిపోతుంది. అండ్ ప్రజెంట్ విత్ లేట్ ఫీతో మీరు 29th డేట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు 1,000 ఫీ పేమెంట్ చేసి మీరు లేట్ ఫీతో మీరు ఎగ్జామ్ ముందు రోజు వరకు అయితే అప్లై చేసుకోవడానికి మనకి ఈ వెబ్సైట్లో అయితే అవైలబిలిటీ ఉంది. అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఫీ పేమెంట్ అయితే చేయాలి. అందుకోసం ప్రొసీడ్ టు పే ఫీ త్రూ ద పేమెంట్ గేట్వే, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ విండోలో మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్ అండ్ తర్వాత మనం క్యాంపస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత కోర్స్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కోర్స్ గ్రూప్లో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్, గ్రాడ్యుయేషన్ కోర్స్, పీజీ డిప్లొమా కోర్స్, సర్టిఫికేట్ కోర్స్ ఈ కోర్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కదా. దీనిలో మీకు కావాల్సిన కోర్స్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆ కోర్స్ గ్రూప్లోని కోర్సెస్ మనకు చూపిస్తుంది.
సో ఇందులో మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దెన్ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు రిఫరెన్స్ ఐడి అండ్ ట్రాన్సాక్షన్ ఐడి 2 ఐడీస్ అయితే వస్తాయి. సో వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇప్పుడు ప్రొసీడ్ టు వెరిఫై అండ్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ అండ్ ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. దీని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసి మీరు అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకొని పెట్టుకోండి. గైస్ అయితే రీసెంట్గా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇందులో మీరు ఎగ్జామ్ డేట్, టైం అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే చూడొచ్చు. సో BFA ఎగ్జామ్ డేట్ వచ్చేసి 2/9/2022 అండ్ టైం వచ్చేసి 1 PM to 2 PM అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్. అండ్ అలాగే BFA ఎగ్జామ్కి అపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 2:30కి ఆన్ ద సేమ్ డేట్ మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి 5/9/2022 డేట్ రోజున మీకు ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ మీకు కౌన్సిలింగ్ డేట్ వచ్చేసి 8/9/2022. అండ్ ఎట్ లాస్ట్ వన్ మెయిన్ థింగ్, మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి 31/8/2022 నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, ఇంతటితో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని BFA అండ్ BDizaine ఫుల్ కోర్స్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీరు చేయాల్సిందల్లా డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.